కలలు అందరూ కంటారు. వాటిని నిజం చేసుకోవడానికి కొంతమంది మాత్రమే ప్రయత్నిస్తుంటారు. అయితే ఎవరి గోల్ అయినా లైఫ్ లో ఉన్నత స్థాయికి వెళ్లడమే. అయితే మీ కలలకు మేం బాటలు వేస్తాం, మీ ఫ్యూచర్ కు మేం ప్లాన్ వేస్తాం. రండి. చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకునే వారికి ఇండియాలోనే ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ గా పేరుగాంచిన లెజెండ్ అకాడమీ ఫర్ సిఏ మీ డ్రీమ్స్ ని సాకారం చేస్తుంది. సిఏ కోచింగ్ లో ఆరితేరిన మా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, మా దగ్గర నుంచి సిఏగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ చెప్తాం. బేస్డ్ కోచింగ్ మా స్పెషాలిటీ, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ మా విజయ రహస్యం. సులభ పద్ధతిలో చెప్పడం మా ఫ్యాకల్టీ స్టైల్. సిఏలో 50 ఏళ్ల అనుభవం ఉన్న మా ఫ్యాకల్టీ సిఏ కోచింగ్ ని అతి సులభంగా అర్థమయ్యే విధంగా చెప్తారు. చార్టెడ్ అకౌంటెన్సీ అంటేనే ఛాలెంజింగ్ ప్రొఫెషన్. సీఏని కెరీర్ గా ఎంచుకునే వాళ్లు తక్కువ టైంలో ఉన్నత స్థానానికి ఎదగొచ్చు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ లో సీఏలకు అంతటి డిమాండ్ ఉంది. సీఏ కంప్లీట్ చేసిన వారికి అకౌంటింగ్, ఆడిటింగ్, కార్పొరేట్ ఫినాన్స్, ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్, కంపెనీ, బిజినెస్ లాస్, టాక్సేషన్, కార్పొరేట్ గవర్నెన్స్ లాంటి ఎన్నో ఏరియాస్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇలా చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకునే ఎంతో మంది కలలను సాకారం చేస్తోంది లెజెండ్ అకాడమీ ఫర్ సిఏ. ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా 117 బ్రాంచ్లతో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థానానికి తీసుకెళ్లింది లెజెండ్ అకాడమీ ఫర్ సిఏ. అంతేకాదు, విదేశాల్లో కూడా చార్టెడ్ అకౌంటెంట్ బ్రాంచ్లను కలిగి ఉంది మా సంస్థ. లెజెండ్ అకాడమీ సిఏ కోచింగ్ లో ఎంత ప్రొఫెషనల్ గా ఉందో అకాడమీ చైర్మన్ మాటల్లో తెలుసుకుందాం. లెజెండ్ అకాడమీ ఫర్ సిఏ చైర్మన్ గారు మల్లికార్జున గారు మనతో ఉన్నారు. వారిని సిఏ స్టూడెంట్స్ ని ఎలా ట్రైన్ చేస్తారు, ఇంటర్మీడియట్ లో ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, తదితర విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో సార్. లెజెండ్ అకాడమీ ఫర్ సిఏ అంటే ఏంటి? యాక్చువల్ లెజెండ్ అకాడమీ ఫర్ సిఏ అనేది సిఏ కోచింగ్ సెంటర్ అండి. యాక్చువల్గా ఈ ఇయర్ నుంచి అయితే జూనియర్ కాలేజీ కూడా ఇదే నేమే స్టార్ట్ చేసాం. ఈ నేమ్ యాక్చువల్గా ఇట్స్ మై ఓన్ ఇన్నోవేషన్ అనమాట. ఎందుకు అంటే అందరూ మేము నెంబర్ వన్ అంటుంటారు. నెంబర్ 1 అంటే 10 మందిలో ఒకడు, కానీ ఎంటైర్ ఫీల్డ్ లో ఒకరే ఉంటారు. ఆ లెజెండరీ స్నానం అనేది ఒకరిదే ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ నేమ్ పెట్టాము. సో మా దగ్గర చదివే వాళ్ళు కూడా సేమ్ దే విల్ బికమ్ ది లెజెండరీ ఇన్ దట్. సిఏ చదవడానికి గల క్వాలిఫికేషన్ ఏంటి? అసలు ఏ వయసు వారైనా సిఏ చదవచ్చా? సిఏకి ఏజ్ లిమిట్ ఏం లేదండి యాక్చువల్గా. కాకపోతే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ చదవాలి మన ఏపీలో అయితే. లేదంటే డిగ్రీ వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. కాకపోతే సిపిటి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఏంటంటే సిపిటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సపోజ్ మీరు ఇంజనీరింగ్ మెడిసిన్ జాయిన్ అవ్వడానికి మన ఎంసెట్ ఎలాగో సిఏ జాయిన్ అవ్వాలంటే సిపిటి అనేది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, అది పాస్ అయితే రిమైనర్ 2 levels కి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. ఇకపోతే ఏజ్ లిమిట్ ఏం లేదు యాక్చువల్ సిఏ. లాస్ట్ 1 year బ్యాక్ నా దగ్గర 62 years అతను సిఏ వచ్చి క్వాలిఫై అయిపోయాడు. కాబట్టి ఏజ్ లిమిట్ ఏం లేదు. సిఏ కోచింగ్ లో మా అకాడమీ ఒక లెజెండ్. టీచింగ్ లో ఎంతో అనుభవం ఉన్న 20 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ మా సంస్థకు వెన్నెముక. అపార నైపుణ్యంతో స్టూడెంట్స్ కు సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పడంలో లెజెండ్ కు ఎవరూ సాటిరారు. కాన్సెప్ట్ బేస్డ్ కోచింగ్, ప్రాక్టికల్ ఆస్పెక్ట్ లో మేము లెజెండ్స్. ఇక సిఏ కావాలనుకునే స్టూడెంట్స్ కోసం మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ తయారు చేసిన మెటీరియల్ మా దగ్గర మాత్రమే ప్రత్యేకం.
ఓకే సార్, సిఏ కోర్స్ అంటే చాలా కష్టమైంది, చాలా హార్డ్ వర్క్ చేయాలి అని అంటారు. యాక్చువల్లీ సిఏ కోచింగ్ అనేది కష్టం అని అంటారు, రియల్ గా అయితే అంత కష్టం ఉండదండి. రీజన్ ఏంటంటే సిఏ కష్టమైన సొసైటీలో ఎలా వచ్చిందంటే, ఇంతకుముందు సిఏ జాయిన్ అయ్యే జనరల్ గా బీకామ్ గ్రాడ్యుయేట్స్. జనరల్ గా బీకామ్ లో ఎవరు జాయిన్ అయ్యేవాళ్ళు అంటే నీకు బీఎస్సీలోను మళ్ళీ ఇంజనీరింగ్ లోను సీట్ రాని వాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉండేది. సో వీళ్ళు ఏంటంటే ఇన్స్టిట్యూట్ లెవెల్ కి మీట్ అయ్యేవాళ్ళు కాదు. ఇన్స్టిట్యూట్ ఒక స్టాండర్డ్ ఉంటుందండి, పేపర్ సెట్టింగ్ లో కానీ కోర్స్ లో కానీ. సో ఈ యావరేజ్ స్టూడెంట్స్ ఈజీగా పాస్ అయ్యేవాళ్ళు కాదు. సో వాళ్ళు చిన్నగా ఏం చెప్తూ వచ్చారంటే సిఏ కష్టం, అందులో మేము ఫెయిల్ అవుతున్నాము అనేది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో సిఏ కష్టం అని ఎవరు అనరండి. విత్ ఇన్ 4 years లో దే ఆర్ క్వాలిఫైయింగ్. ప్రతి సబ్జెక్ట్ కో సెపరేట్ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ తో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ టాలెంటెడ్ టీచర్స్ స్టూడెంట్స్ కి అర్థమయ్యే భాషలో అనుమానాలను నివృత్తి చేస్తూ పరీక్షల్లో ఎక్కువ మార్కులు పొందే విధంగా కృషి చేస్తారు. లెజెండ్ అకాడమీ టీచింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయో వాళ్ళ మాటలోనే విందాం. లెజెండ్ అకాడమీ ఫర్ సిఏ టీచింగ్ స్టాఫ్ నుండి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ లా బోధించే ఎంఈ రామచంద్రమూర్తి గారు మనతో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ బోధిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఇంపార్టెన్స్ సిఏలో ఏ విధంగా ఉంటుంది? సిఏ కోర్సులో మొదటిగా చెప్పుకోవాల్సింది 2 సబ్జెక్ట్స్ గురించి. ఒకటి నెంబర్ 1 ఏమో అకౌంట్స్, నెంబర్ 2 ఏమో ఇన్కమ్ ట్యాక్స్. మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఏరే స్టేజెస్ లో వస్తుంది. ఫస్ట్ 1 ఐపీసీసీలో ఉంటుంది, నెక్స్ట్ 1 సిఏ ఫైనల్లో కూడా వస్తుంది. నెక్స్ట్ 1 సిఏ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ మనకి ముఖ్యమైంది. ఇక ఫైనల్ ఎగ్జామ్స్ మాదిరిగానే సీరియస్ మాక్ టెస్ట్లతో ఫైనల్ ఎగ్జామ్స్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా విద్యార్థులు పరీక్ష రాయడానికి మేం 100% పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దుతాం. ప్రతి మాక్ టెస్ట్ ఇక్కడే ఫైనల్ పరీక్ష లాంటిదే. ఆరోగ్యంగా ఉంటేనే స్టూడెంట్స్ బాగా చదువుకోగలరు. మంచి వాతావరణంలో విద్యార్థుల కోసం హాస్టల్ ఫెసిలిటీ కూడా కలదు. లెజెండ్ అకాడమీ పర్యవేక్షణలో హాస్టల్ నడపబడుతుంది. రుచికరమైన ఆహారమే కాకుండా హైజెనిక్ కండిషన్స్ మా హాస్టల్ ప్రత్యేకత. ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, మిల్క్, నైట్ హెల్దీ మెనూతో భోజనం ఉంటుంది. దీంతో పాటు 24 గంటలు అందుబాటులో ఉండే లైబ్రరీ మా ప్రత్యేకత. మేమిచ్చే ఎక్స్టెన్సివ్ మెటీరియల్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ ఆథర్స్ బుక్స్, జర్నల్స్ చదువుకోవడానికి వీలుగా మోడర్న్ లైబ్రరీ అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ తో మార్కెట్ లో రోజుకు కొన్ని వందల కోచింగ్ సెంటర్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే వాటిని నమ్మి మోసపోవద్దు. ఎక్కడైనా జాయిన్ అయ్యే ముందు లెజెండ్ అకాడమీకి, మిగతా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కి తేడా తెలుసుకుని జాయిన్ అవ్వండి. ఇప్పుడు మార్కెట్ లో చాలా సిఏ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. వాటికి మీ లెజెండ్ అకాడమీ ఫర్ సిఏకి గల డిఫరెన్స్ ఏంటి సార్? యాక్చువల్ గా చాలా సిఏ కోచింగ్ సెంటర్స్, ఎందుకంటే మీకు ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ ఆటోమేటిక్ గా అందరూ వచ్చేస్తారండి. కాకపోతే మార్కెట్ లో నిలబడగలిగేది ఎక్కడైతే క్వాలిటీ ఉంటుందో ఆ ఇన్స్టిట్యూటే నిలబడుతుంది. మెయిన్ మాకు వాళ్ళ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మేము చెప్పే వాళ్ళందరం ప్రాక్టీస్ చార్ట్ అకౌంటెంట్స్, అందరం కూడా క్వాలిఫైడ్ చార్ట్ అకౌంటెంట్స్. కొన్ని కోచింగ్ సెంటర్స్ ఏంటంటే చెప్పేదేమో ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ని వాళ్ళు ఎంగేజ్ చేస్తుంటారు. ప్లస్ అన్ని లెవెల్స్ చెప్పలేరండి, ఎందుకంటే సిఏ ఫైనల్ చెప్పాలి అంటే చాలా ఎక్స్పర్ట్ నాలెడ్జ్ రిక్వైర్డ్ అనమాట. చాలా మంది ఏం చేస్తారు, సిపిటి, ఐపీసీ చెప్పేసి వదిలేస్తారు. కొంతమంది సిపిటి వరకే చెప్తారు, కొంతమంది ఐపీసీ చెప్తారు, ఫైనల్ చెప్పరు. మా దగ్గర ఏంటంటే సిపిటి టు ఫైనల్ ఉంది. అసలు మేము స్టార్ట్ చేసిందే ఫైనల్ తర్వాత ఐపీసీసీకి వచ్చాం, తర్వాత సిపిటికి వచ్చాం, ఈ నుంచి జూనియర్ కాలేజీకి కూడా వచ్చామన్నమాట. లెజెండ్ అకాడమీ ఫర్ సిఏ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్.
నడగాడుగులా పేసిన కనుల పులుపు కమ్మేసిన అలుపురాదు ఈ పోరులో పోరులో ముసిని గడిగించు సూర్యుడు తిరుగునంతాడు నీకిలా కలలు మారా నిజమునా వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కెరియర్స్. ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా లెజెండ్ డిఫరెంట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ప్రతి కోర్సుకు ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ తో కోచింగ్ ఇవ్వడం లెజెండ్ ప్రత్యేకత. అసలు సీఏలో లెజెండ్ ఎందుకు అగ్రగామిగా ఉందో మీరే చూడండి. సీఏ కోచింగ్ లో అగ్రగామిగా ఉన్న లెజెండ్ సీఏ సిపిటి, సీఏ ఐపీసీసీ, సీఏ ఫైనల్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. వీటితో పాటు ఐసీడబ్ల్యూఏలో ఇంటర్మీడియట్, ఫైనల్ కోర్సుల్లో విద్యార్థులకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఒక్కో కోర్సులో 2 గ్రూపులుగా మా టీచింగ్ స్టాఫ్ పనిచేస్తుంది. ఐపీసీసీ, ఫైనల్ 2 కోర్సులకే ప్రత్యేకంగా 20 ఏళ్ల అనుభవం ఉన్న లెక్చరర్లు కోచింగ్ ఇస్తారు. ఒకే టీచర్ తో రోజు మొత్తం క్లాసులు చెప్పించడం మా స్టైల్ కాదు. ప్రతి లెక్చరర్ టెన్షన్ లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపికగా పాఠాలు చెప్తారు. ఈ సంవత్సరం నుంచి లెజెండ్ అకాడమీలో ఇంటర్మీడియట్ కోర్సులను కూడా ప్రవేశపెట్టింది. ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. టీచింగ్ లో మాకున్న అనుభవంతో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ను కూడా టాప్ లో ఉంచుతామని గర్వంగా చెప్పగలం. లెజెండ్ అకాడమీ వారు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ చేసింది. ఇందులో ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారో తెలియజేయడానికి మనతో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లెక్చరర్స్ మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ కోర్సుల గురించి పలు విషయాలు తెలుసుకుందాం. హలో సార్. సార్, మీ కాలేజీలో ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు? ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ 3 గ్రూప్స్ ఉన్నాయండి. సో ఎంపీసీ వాళ్ళకి రెగ్యులర్గా అన్ని కాలేజెస్తో పాటు ఇక్కడ ఎంసెట్ కోచింగ్, ఏఐట్రిపుల్ కోచింగ్ ఆఫర్ చేస్తున్నాము. వాళ్ళలో కూడా కొంతమందికి ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో డిమాండ్ సీఏకి ఉంది, యాజ్ వెల్ యాజ్ ఈక్వల్ టు ఇంజనీరింగ్. సో వాళ్ళకి ఎంపీసీ స్టూడెంట్స్ కూడా సీఏకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సో వాళ్ళకి కూడా సిపిటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, యాజ్ వెల్